హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ దీపాస్ రుచులు. ఇంట్లో ఏమీ స్వీట్స్ లేనప్పుడు అప్పటికప్పుడు మైదాతో బనానాతో ఈ విధంగా పిల్లలకి మనం స్వీట్ చేసి పెట్టచ్చండి. మైదా పిండి బోండాలు అంటామండి మేము. సో బనానా, చక్కెర, మైదా పిండి, కొద్దిగా బేకింగ్ సోడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. చాలా బాగుంటుంది. ఇదైతే మా నాన్నమ్మ చేసి పెట్టేదండి చిన్నప్పుడు. ఎక్కువగా దీంతోనే ప్యాన్ కేక్ లాగా, దోశలాగా కూడా పోస్తారు. నేనైతే బోండాల్లాగా వేస్తున్నాను. సో ఈ మిశ్రమాన్ని అంతా ఈ విధంగా కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకుంటూ బోండా పిండిలాగా కలుపుకోవాలండి. తప్పకుండా ట్రై చేయండి. ఈ స్నాక్ బాగుంటుంది సాయంత్రం పూట టీ తాగేటప్పుడు. సో ఎక్కువ బాగా మాగిపోయిన బనానాతో చేస్తే ఇంకా టేస్టీగా ఉంటుందండి. సో ఈ విధంగా కలుపుకోవాలి బోండా పిండిలాగా. ఇప్పుడు ఆయిల్ అయితే మనం డీప్ ఫ్రైకి అయితే పెట్టేసుకున్నాం కడాయిలో. ఆయిల్ బాగా కాగాక మనం బోండాల్లాగా అయితే వేసుకున్నాం. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5-6 నిమిషాలు బాగా వేయించుకోవాలండి. అప్పుడే లోపల కూడా బాగా వేగుతుంది బోండా. క్రిస్పీగా కూడా ఉంటాయండి ఇవి. తప్పకుండా ట్రై చేయండి, లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ దీపాస్ రుచులు. సో ఈ విధంగా వేగాక మనము ఇంకొక పక్క టర్న్ చేసుకొని ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇంతే అండి. 1 కప్పు మైదాతో 1 బనానాతో ఈ బోండాలు అయితే వచ్చాయి నాకు. సో 3 డేస్ అయినా పాడవండి, చాలా బాగుంటాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ప్లీజ్ లైక్ చేయండి. లైక్ చేస్తేనే నా వీడియోలు ఇంకా ముందుకు వెళ్తాయి. థ్యాంక్ యూ.